హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈసారి ఒక్కొక్కరి ఖాతాలోకి 2000 కాదు, ఏకంగా 4000 జమ. ఈ పని చేస్తేనే ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రధాని మోడీ గారు అయితే చెప్పడం జరిగిందండి. సో 4000 ఎవరికి జమ చేస్తూ ఉన్నారు, ఏంటి అప్డేట్ చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ 22వ విడత నిధుల కోసం దేశంలోని రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ నిధులు అయితే జమ కానున్నాయి. వచ్చే నెల ఫిబ్రవరి 2026లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే కొంతమంది రైతుల ఖాతాలోకి 2000కు బదులుగా 4000 అయితే పడబోతున్నాయండి. మరి ఆ 4000 ఏం చేస్తే వస్తాయి, ఏ రైతులకి జమ కానున్నాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులైతే ఎంతో ఆసక్తిగా పిఎం కిసాన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 21వ విడత నిధులను అయితే నవంబర్లో 2025లో రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేసిన సంగతి అందరికీ తెలిసింది. పంట సాగు మొదలైపోయింది. చాలా ప్రాంతాలలో వరి నాట్లు కూడా పూర్తి అయిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలో తదుపరి విడత పిఎం కిసాన్ నిధుల కోసం రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ 22వ విడత డబ్బులు పొందాలి అంటే కొన్ని ముఖ్యమైన పనులు అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. లేదంటే మీ ఖాతాలోకి డబ్బులు రాకపోవచ్చు. మరి ఆ వివరాలు తెలుసుకుందాము. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 6000 రూపాయలు పంట పెట్టుబడి సహాయం అయితే అందిస్తూ ఉంది. 3 విడతలలో 2000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తూ ఉంది. చిన్న సన్నకారు రైతులకు అండగా నిలుస్తూ వారి ఆదాయం రెట్టింపు చేయడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశము. ప్రతి విడతలో వేల కోట్ల రూపాయలు అయితే రైతులకు అయితే అందుతూ ఉన్నాయి. మరి కొద్ది రోజులలోనే 22వ విడత నిధులు అయితే రిలీజ్ కానున్నట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫిబ్రవరి 2025 నెలలో 22వ విడత అయితే రిలీజ్ అయ్యేందుకు అయితే అవకాశం అయితే ఉంది అని తెలుస్తూ ఉంది. మరి ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఈకేవైసీ చేసుకునే రైతులకు మాత్రమే చెందుతుందన్నమాట. మరి పిఎం కిసాన్ స్కీమ్ డబ్బులు ఎలాంటి అంతరాయం లేకుండా రావాలి అంటే ఈకేవైసీ పూర్తి చేయవలసి ఉంటుంది. ఈకేవైసీ పెండింగ్ లో ఉన్న రైతులకు 22వ విడత నిధులు అయితే ఆగిపోవచ్చు. రైతులు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి ఓటీపీ ఆధారంతో ప్రక్రియ ద్వారా ఇంటి నుంచే ఈకేవైసీ పూర్తి అనేది చేసుకోవచ్చు. లేదా కామన్ సర్వీస్ నెట్వర్క్ సెంటర్ కి వెళ్లి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా పూర్తి చేయవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సైతం చెక్ చేసుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వ అధికారులు అయితే తెలియచేయడం జరిగింది. అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ ఆధార్ లింకింగ్ సేవలు లేకపోయినా, డీబీటీ సేవలు యాక్టివ్ లేకున్నా కూడా డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటితో పాటు దరఖాస్తు సమయంలో ఇచ్చిన భూమి వివరాలు సరిగ్గా లేకపోయినా నిధులు అనేవి హోల్డ్లో పడిపోవచ్చు అని చెప్పడం జరిగింది. మీ పేరు మీద భూమి వివరాలు పోర్టల్లో చెక్ చేసుకోవాలని చెప్పేసి మన అధికారులు అయితే తెలియచేయడం జరిగిందండి. రైతులందరూ ఈ పనులు చేసుకోవాలి. ఈ రైతులకైతే 4000 రూపాయలు అయితే వస్తుందన్నమాట. 21వ విడత డబ్బులు ఎవరికైతే రాలేదు, ఈకేవైసీ పెండింగ్ ఉందని చెప్పేసి, సో వారికైతే ఇప్పుడైతే 2 కలిపి 4000 అయితే వస్తుందన్నమాట.